ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. వాళ్ళ ధ్యానాంశం ఏంటంటే కేవలం తన శరీర బలంతో రాజైన ఒమ్రీ. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నా తండ్రి. విగ్రహారాధికుడైనా కూడా కేవలం తన శరీర బలముతో రాజైనటువంటి ఒమ్రీ గురించి తండ్రి వేళ మేము తెలుసుకుంటుండగా, మేమైతే ఒమ్రీలా కాకుండా దేవుని చేత నడిపింపబడేవారుగా ఉండటానికి ఈ ప్రసంగం మాకు సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు కనుక మనం చూసినట్లయితే, మనకి ఇశ్రాయేలుల 3వ రాజైనటువంటి మనకి ఒమ్రీ కనిపిస్తున్నాడు. ఒమ్రీ ఇతను దేవుని వెంబడించినటువంటి వాడు కాదు, విగ్రహారాధికుడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించలేదండి. ఇశ్రాయేలీయుడు అయ్యుండి కూడా, ఇశ్రాయేలు గోత్రంలో జన్మించినా కూడా అతడు యరొబాము అనుసరించిన మార్గాన్ని అనుసరించి భయంకరమైన విగ్రహారాధనతో జీవించాడు. అయినా కానీ అతను కేవలము శరీర బలముతో ఇశ్రాయేలు యొక్క 10 గోత్రాలకి రాజు అయ్యాడండి అతను. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మనం అనుకుంటూ ఉంటాం ప్రభుత్వాలైనా ఉన్నవైనా రాబోయినవైనా దేవుని చిత్తానుసారంగా జరుగుతాయని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. మనం అయితే దేవుడు లేకుండా కూడా, దేవుని యొక్క ప్రమేయం లేకుండా కూడా రాజు అవ్వచ్చు, పరిపాలన చేయొచ్చు, ప్రభుత్వాన్ని నడపొచ్చు అని ఒమ్రీ ద్వారా మనం తెలుసుకుంటున్నాము. వేళ మన భారత ప్రభుత్వాన్ని కనుక మనం చూసినట్లయితే వారందరూ కూడా కేవలం విగ్రహారాధికులండి. బీజేపీ గవర్నమెంట్ మొత్తం టోటల్గా విగ్రహారాధికులను మొత్తం అందరూ కూడా. అంటే వాళ్ళు గెలవటానికి ఎటువంటి యుక్తులు కుయుక్తులు ఉపయోగించాలో, ప్రజల్లోకి మేము ఇది చేస్తామని బలంగా ఎవరైతే నాటగలుగుతారో, అది అబద్ధం కావచ్చు, నిజం కావచ్చు, ఎవరైతే ప్రజల్లో గొప్ప విశ్వాసాన్ని పొందుతారో వాళ్ళ రాజులైపోతూ ఉంటారు. ఈవేళ మన భారత ప్రభుత్వంలో లోక్సభలో చూసినట్లయితే ఎన్నికైన ఎంపీలలో 90% మంది ధనవంతులే. ఎంత ధనవంతులంటే వాళ్ళు చాలా ధనవంతులండి. 90% ఎంపీలు అందరూ కూడా విపరీతమైన డబ్బు కలిగినటువంటి వారండి. అంటే ఈ ఎలక్షన్కి వెళ్ళేవాడు గొప్ప ధనవంతుడై ఉండాలి మన భారతదేశంలో. జస్ట్ ఎలా వచ్చాడు, అతను ఎప్పుడు ఎవరో తెలియదండి. అతనికి పోటీ చేశాడు, ఎంపీ అయిపోయాడండి అతను. గమనించండి, ఇంతవరకు అతను ఎవరో తెలియదండి. ఎలక్షన్ ముందు వచ్చాడు కానీ ఎంపీ అయిపోయాడండి. ఇవాళ లోక్సభలో కూర్చున్నాడు. చూడండి, దేవుడు లేకుండా కూడా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇవాళ దేవుడు లేకపోయినా సరే ప్రజలను పరిపాలిస్తున్నారు ఇవాళ మనుషులు. లోక్సభలో 90% మంది ధనవంతులైతే 46% మంది ఎవరంటే నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళండి. 46% మంది అందులో పెద్ద పెద్ద నేరాలు చేసినటువంటి వాళ్ళండి. ఇంకా 43% చూసినట్లయితే మిగిలినటువంటి వారు వాళ్ళు బ్యాంకులకు లూటీ చేస్తారు. చూసారా, బ్యాంకులకు లూటీ చేసి, అంటే
ఇప్పుడు ఉన్న ఎంపీల్లో చాలామంది ఎమ్మెల్యేలో గెలిచినారు, కానీ 10,000 కోట్లు, 15,000 కోట్లు, 20,000 కోట్లు, 50,000 కోట్లు బ్యాంకుల దగ్గర లోన్ తీసుకుని వాళ్ళ కంపెనీలకి వాటిని ఎగ్గొట్టిన వాళ్ళు 43% మన లోక్సభలో. మరి ఎలాగ వీళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇంకా చూసినట్లయితే 13% మంది అత్యాచారం కేసులో ఉన్నటువంటి వాళ్ళండి. చిన్నపిల్లలేంటి, పెద్దలేంటి, అత్యాచార కేసులో ఉన్నటువంటి వారు 13% ఉన్నారండి. ఇటువంటి వారితో మన లోక్సభ నడుస్తుందండి. ఇప్పుడు ఇటువంటి వారు మన భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నారు. ఇది పత్రికలో వచ్చిన న్యూస్ అండి. ఇది నేను సొంతంగా చెప్పడం లేదండి, నేను చదివి చెప్తున్నాను మీకు. అంటే ఒక వ్యక్తి అధికారం కావాలి అంటే దేవుడు ఉండవలసి వద్దండి. డబ్బు ఖర్చు పెట్టిన అయిపోతాడు, భయపెట్టైనా అయిపోతుంటాడు, లేదంటే అబద్ధాల ప్రజల్లోకి బలంగా నాటి వాటిని నిజమని నమ్మించి అయిపోయినటువంటి వాళ్ళకి కూడా చూస్తున్నాం మన వేళ. ఒక్క నాయకుడు కూడా సాత్వికంగా మాట్లాడండి. మనం చూస్తుంటాం, పార్లమెంట్లో, అసెంబ్లీలో చూస్తుంటాం, రౌడీలాగా మాట్లాడుతుంటారండి. ప్రజలకు ఆదర్శంగా ఉండవలసినటువంటి వాళ్ళు రౌడీలాగా మాట్లాడుతుంటారు, దెబ్బలాడుకుంటారు, కొట్టుకుంటూ ఉంటారు, కార్యకర్తలు రెచ్చగొట్టి చంపేయండి, కొట్టేయండి అని చెప్తుంటారు. ఇటువంటి పాలకులు ఉన్న చోట అటువంటి వారి పాలనలో వేళ మనం జీవిస్తున్న వేళ మనం ఇక్కడ ఒమ్రీ చూసినట్లయితే, ఒమ్రీ కూడా ఇజ్రాయెల్ రాజు అయినా కూడా అతను కేవలం భయంకరమైన విగ్రహారాధకుడు. అతను యెహోవాని ఎప్పుడు కూడా అతను ఆరాధించలేదు, ప్రేమించలేదు. అయినా కానీ అతను రాజు అయిపోయాడండి. మొదటిగా శరీరమందు మానవ బలంలో గొప్ప శక్తిని ఒమ్రీ సంపాదించాడు. నువ్వు 10 మందిని ఆకర్షుకుంటే నువ్వు నాయకుడు. నువ్వు ఈవేళ నీ దగ్గర డబ్బు ఉందనుకోండి, ఒక 100 మందిని, ఒక 1000 మంది ఆటోమేటిక్ నీ దగ్గర జనం వచ్చేస్తూ ఉంటారు. అలాగనే శరీరమందు మానవ బలంలో గొప్ప శక్తిని ఒమ్రీ సంపాదించాడు. సైనికుడిగా గొప్ప కీర్తి గడించాడు. యుద్ధమందు ఇశ్రాయేలును దాటి కూడా గౌరవపదమైన నేర్పును సంపాదించుకున్నాడు. తనకు కలిగిన సామర్థ్యము మరియు అతడు పెంపొందించుకున్న బలాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఏమని రాసినంటే 27వ వచనంలోను అతడు అగుపరిచిన బలమని ఎత్తి చూపిస్తాడు బైబిల్లో. అతడు అగుపరిచిన బలం. రాజు ఎలాగయ్యాడు? బలంతో అయ్యాడండి. ఈవేళ నీతి, న్యాయము, ధర్మము అని నువ్వు కూర్చుంటే ఎప్పటికీ నువ్వు రాజు కాలేవు, ఎప్పటికీ నువ్వు పరిపాలకుడు కాలేవండి. ఆ రోజులు పోయినాయి. నీతి, న్యాయం, ధర్మంతో పరిపాలించేవాళ్ళు పోయారండి. ఇప్పుడు రౌడీయిజం, గోండాయిజం, ఆర్థిక బలం, అంగబలం, ఎవడైతే గట్టిగా మాట్లాడతాడో, ఎవడైతే ఎక్కువ అబద్ధాలు మాట్లాడుతుంటాడో, ఎవడైతే నమ్మించి మోసం చేస్తుంటాడో వాళ్ళే మనకు నాయకులు అవుతున్నారు ఇప్పుడండి. ఈ ఒమ్రీ కూడా అటువంటి వాడండి అతను. అందుకే ఒమ్రీ చేసిన ఇతర కార్యముల గురించి, అతడు అగపరిచిన బలమును గురించి ఇశ్రాయేలీయుల రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉందని చెప్పి ఇక్కడ బైబిల్లో మనకు వ్రాయబడి ఉందండి. జీవితానికి అతను ఏర్పరచుకున్న విగ్రహ సంబంధమైన విధానంలో కూడా, అతని విగ్రహారాధకుడు అయినా కూడా, నిజమైన దేవుణ్ణి నమ్మకపోయినా కూడా, నిజమైన దేవుణ్ణి ఆరాధించకపోయినా కూడా నాశనము నుండి దేశాన్ని రక్షించడానికి ఒమ్రీ సాధనమైందండి. నిజమే, ఇశ్రాయేల్ ప్రజల్ని వేరొకరు దాసులు అవ్వకుండా ఉండటానికి తన సొంత తెలివితేటలతో, బలంతో అతను రాజు అయినట్లుగా మనం చూస్తున్నామని. ఒమ్రీ ఎంత శక్తివంతమైన నాయకత్వాన్ని ఇచ్చాడంటే, అతడు చనిపోయిన తర్వాత కూడా ఒమ్రీ యొక్క రాజవంశం కూలద్రోయబడిన చాలా కాలం తర్వాత కూడా అష్షూరియేలికైన తిగ్లత్ పిలేసరు, అలానే సారగను వంటి రాజులు పాలిస్తీనాను ఒమ్రీ యొక్క ఇల్లు అన్నాడండి. ఇప్పుడు మనకు పాలిస్తీనా ఉంది.
ఒకప్పుడు పాలిస్తానాన్ని పరిపాలించినటువంటి వాడు ఇశ్రాయేలు రాజు. పాలిస్తాన్ అంటే ఇశ్రాయేల్ దాన్ని అంతా కూడా. ఇప్పుడంటే అరబ్బులు వాళ్ళు ఆక్రమించుకున్నారు, కానీ బైబిల్ చరిత్ర ప్రకారంగా చూసినట్లయితే పాలిస్తీనా ఇజ్రాయేల్దే. వాళ్ళ ఐగుప్తుకి వలస వెళ్ళిపోవటం వల్ల కొంత పోగొట్టుకున్నారు. తర్వాత దావీదు, సొలొమోను, తర్వాత రాజులు అందరూ కూడా పాలిస్తానా, ఒమ్రీ కూడా పాలిస్తానా. ఆ అషూర్ రాజులు వీళ్ళందరూ కూడా ఏమనేవారంటే పాలిస్తీనా ఒమ్రీ యొక్క ఇల్లు, అంటే అతను ఉండగా ఎవరూ కూడా ఏమీ చేయలేపారని చెప్పి ఒక సామెత కూడా అప్పట్లో ఉండేదండి. అంతవరకు నిస్సందేహంగా అతను ఇశ్రాయేలు యొక్క బహు సమర్థవంతమైన ఏలుకుడై ఉన్నాడు. ఒమ్రీ యొక్క బలము యెహోవా యొక్క శక్తిని బట్టిగా, గమనించండి ఇక్కడ, ఒమ్రీ యొక్క బలము యెహోవా యొక్క శక్తిని బట్టి కాక శరీర సంబంధమైన తన బలమును బట్టి ఉన్నట్లు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ మనం ఒమ్రీ రాజు అయిపోయాడంటే ఇశ్రాయేలు మీద దేవుని యొక్క బలాన్ని బట్టి కాదండి అతను రాజు అవుతా. నువ్వు కూడా తెలివితేటలుంటే గొప్ప ఉన్నతమైన స్థానం వెళ్ళిపోవచ్చు. మనం చూస్తుంటాం, మన కళ్ళ ముందు చూస్తూ నాయకులు అయిపోతున్నారు, మంత్రులు అయిపోతున్నారు. ఇవాళ ఎలా అయిపోతున్నారు? దేవుడు వాళ్ళని ఎన్నుకోవటం లేదండి. వాళ్ళ యొక్క శరీర బలాన్ని బట్టి, వాళ్ళ ఆర్థిక బలాన్ని బట్టి, వారికి ఉన్న అంగబలాన్ని బట్టి. ఇప్పుడు 3000 సంవత్సరాలండి. నువ్వు గెలవాలంటే దేవుడు కాదండి, దేవుడు అవసరం లేదండి. ఇప్పుడు గెలవడానికి ఏం కావాలి? డబ్బు ఉండాలి, అంగబలం ఉండాలి. అంగబలం అంటే నీ చుట్టూ నీకు ఒక వర్గం ఉండాలి, నిన్ను సపోర్ట్ చేసే ప్రజలు ఉండాలి. లేదంటే నువ్వు ఒక విఐపి అయి ఉండాలి, నువ్వు లేకపోతేని. లేదంటే ఒక ఫిలిం స్టార్ అయి ఉండాలి, నువ్వు లేకపోతేని. ఇలా కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అయిపోవచ్చండి. ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఒమ్రీ కూడా అంతే అండి. అతను యెహోవా యొక్క శక్తిని బట్టి కాక ఒమ్రీ తన శరీర సంబంధమైన తన బలమును బట్టి ఉన్నట్టు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడున్న రాజులందరూ, ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బలాన్ని బట్టే, ఆర్థిక బలాన్ని బట్టి, వారికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళు మంచిగా గెలవచ్చు, చెడుగా కూడా గెలవచ్చు అండి. నమ్మించి మోసం చేయొచ్చు, లేదంటే అబద్ధాలాడి గెలవచ్చు, ఎలాగైనా గెలవచ్చు అండి. కానీ మోసపోయేది ప్రజలే. మనం తెలుసుకోవాల్సిన వారు మనం కనుక కొందరు అన్నట్లు మానవ సాధన అయిన యెహోవా బలము ద్వారా వస్తుందంటూ తప్పండి. ఇప్పుడు ఈ పరిపాలన దేవుడు ఇచ్చాడంటూ తప్పండి. దేవుడు మనకు వదిలిపెట్టేసాడు ఈవేళ అన్నీ కూడాను. నిజంగా దేవుడి చేత ఏర్పరచబడినది అది వేరేగా ఉంటుందండి. దాన్ని ఎవరూ కూడా కదపలేరండి. దేవుడే కనుక నిజంగా ఒక ప్రభుత్వాన్ని కనుక ఎన్నుకున్నట్లయితే దానిని ఏ ఒక్కడూ కూడా కదపలేడండి. కదపడానికి కూడా సరిపోడండి. దేవుడు తెలియజేస్తాడు మనకు. దేవుడు దాన్ని జరిగిస్తాడు, తప్పే ఉంటుంది. కానీ దాన్ని ఆయనే అనుగ్రహించిన అవసరం లేదండి. ఒమ్రీ బలము గలవాడై ఉన్నాడు, అయితే ప్రభువునందు కాదండి. ఇక్కడ ఇంకొక వ్యక్తిని చెప్తుంది చూడండి. తన సొంత బలముతో అయినటువంటి వాడు ఒమ్రీ అయితే, దావీదు యెహోవా యందు బలము గలవాడై ఉన్నాడు. ఒమ్రీ అయితే తన శరీరమందు బలము గలవాడై ఉన్నాడు. దావీదు కూడా రాజే, కానీ దేవుని బలం వల్ల రాజు అయ్యాడండి దావీదు. ఇతని శరీర బలం వల్ల రాజు అయ్యాడు. ఇతను కేవలం 12 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. గమనించండి. ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడిన ప్రభుత్వాన్ని ఒకడు దింపడానికి ఎప్పుడు కూడా సరిపడండి. దావీదు దేవుని యొక్క బలంతో రాజు అయ్యాడండి. అతను ఏం చేసినా సరే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగన సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఎప్పుడు కూడా సింహాసనం మీద కూర్చుండి గొర్రెల దొడ్లోంచి నేను పిలుచుకున్నాడు. ప్రాణమా గుర్తుపెట్టుకో, ఏ స్థితిలోంచి నువ్వు రాజు అయ్యావో. దావీదు యొక్క ధైర్యాన్ని బట్టి, దావీదుకున్న భక్తిని బట్టి, అతడు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు సింహాన్ని ఎలుగుబట్టిని చెప్పిన విధానం, తన నోట్లోంచి గొర్రెపిల్లని విడిపించిన విధానాన్ని బట్టి, ఆ గొర్రెలను మేపుకుంటూ దేవునికి పాటలు రాసుకుని కీర్తిస్తూ ఉండేవాడండి. అతను ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా దేవుని మాటలు అతను హృదయంలో ఉండేయండి. ఇప్పుడు కూడా నోరు తెరిస్తే దేవుడు, ఎప్పుడు చూసినా దేవుని స్తుతించడం, మహింపరచడం, గణపరచడం. దావీదు ఎన్ని కీర్తనలు రాశాడో చూడండి.
మన కీర్తన గ్రంథంలో ఎక్కువగా ఎవరు రాశారంటే దావీదు గారు రాశారండి. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడండి అతను. చనిపోయే వరకు కూడా, ముసలితనం వచ్చే వరకు కూడా రాజయ్యాడండి అతను. రాజుగానే ఉన్నాడండి అతను. అప్పుడు పితల ఎద్దుకు చేరుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసిన వాడండి దావీదు. ఎప్పుడు దేవుడిని విడిచిపెట్టలేదండి అతను. రాజు అయింది మొదలుకొని చనిపోయే వరకు కూడా, చనిపోయే ముందు కూడా తన కుమారుడు పిలుస్తున్నాడు, నా కుమారుడా, నేను లోకులందరూ పోవలసిన చోట నేను పోతున్నాను, కానీ దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చినట్లయితే నీకెప్పుడు కూడా తిరిగి ఉండదు. దేవుని వాక్యాన్ని విసర్జించినట్లయితే నీ చేతిలోంచి లాగేసి దేవుడు వేరొకడికి ఇస్తాడు మరలా అని చెప్పాడు దేవుడు. చనిపోయే ముందు కూడా దేవుని తన బిడ్డలకు చెప్పినటువంటి వాడండి దావీదు. మనం ఏ స్థితిలో ఉన్నా దేవుని ఘనపరచాలి. అది మన బాధ్యత. దేవుడు మనం సృష్టించాడు, దానికి కారణం ఏంటి? మన శరీర బలంతో గెలిచి పదవులు సంపాదించుకుని ఏదో సంతోషంతో లేదా అధికారంతో ఊగిపోమని కాదని దేవుడు మనం సృష్టిస్తా. ఆయన కృపామహిమకి కీర్తి కలగ చేయాలి. మనం ప్రతి దినము కూడా ఆయనతో మనం నడవాలండి. మణులున్నా, మాణిక్యాలున్నా, మేడ మిద్దెలు నీకు ఎన్నున్నా, అధికారం ఉన్నా కూడా దేవుడు నీ జీవితంలో లేకపోతే నీ బ్రతుకు వ్యర్థం. ఈ లోకంలో నువ్వు వర్ధిల్తావు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక భయంకరమైన జీవితానికి నువ్వు గురైపోతుంటావు. ఎక్కడ ఎన్ని సుఖాలు అనిపించావో అంతకి రెట్టింపు తట్టుకోలేని బాధను అనిపిస్తావు. యుగ యుగాలు కూడా ఏడుస్తూ ఉంటావు. యుగ యుగాలు వేదన పడుతూ ఉంటావు. యుగ యుగాలు బాధపడుతూ ఉంటావు. మారు మనసు పొందటానికి కూడా నీకు అవకాశం లేక, నా జీవితాన్ని ఎందుకు వ్యర్థంగా జీవించాను నేను అని కుళ్ళి 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 పశ్చాత్తాపడుతూ ఆ బాధను భరించలేక, పాపం యొక్క భారం భయంకరం. దేవుని విడిచిపెట్టమంటే అది తర్వాత ఎంత నరకప్రాయంగా ఉంటుందో జీవితం. ఆ నరకం అంత భయంకరంది కాకపోతే, పాపం అంత భయంకరంది కాకపోతే యేసు ప్రభువు లోకంలోకి రావాల్సిన అవసరం లేదండి. అసలు అండి ఆయన శరీరధారిగా రావాల్సిన అవసరం లేదండి. ఈవేళ అంటూ ఉన్నారు, చాలామంది అంటూ ఉన్నారు, ఈవేళ దేవుడు 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 అన్నాడు కదా, దేవుడు ఏం చేశాడు దేవుడు అని మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనకి జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, బలం ఇచ్చాడు. అది ఈవేళ నీతిగా నడుచుకున్నవాడు ఎవడో గొప్ప స్థితిలో లేడండి. ఈవేళ చాలామంది అన్యాయంగా సంపాదించేవాడు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఈవేళ నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు అన్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులని మాట్లాడుతున్నాడు దేవుడు. నీతిగా వెళ్ళేవాడు ఎప్పుడు పెద్ద ఉన్నతమైన స్థానంలో కూర్చోడండి వాడు. ఎందుకంటే వాడు మంచి చెట్లు విశేషంగా చెడు వైపు వెళ్ళడండి. చెడులో వెళ్ళినవాడు ఈజీగా గొప్పడైపోతాడండి. అన్యాయంగా సంపాదించిన ఈజీగా గొప్పడైపోతుంటాడండి వాడు. వాడు ఎక్కడైనా ఎత్తైన స్థానానికి వెళ్ళిపోతుంటాడండి. ఎందుకంటే వాడికి మంచి చెడ్డ ఏమీ తెలియదండి. వాడు ఎదగడం కావాలి. వాడు ఎదగడానికి ఎంతమంది చచ్చిపోయినా పర్లేదు, ఎంతమందిని తొక్కేసినా పర్వాలేదండి. కానీ నీతి కొరకు ఈవేళ నీతి న్యాయం అంటూ నిలబడితే నువ్వు ఎక్కడున్నాడు అక్కడే ఉంటావు. వేళ మనిషి బతకాలంటే యుక్తి ఉండాలి, కుయుక్తులు ఉండాలి, వాక్చాతుర్యం ఉండాలి, ఎదుటివాడిని తన మాటలతో ఆకర్షించే శక్తి ఉండాలండి. ఈవేళ అనేక మంది మోసపోతున్నారంటే, ఈవేళ చాలామంది మోసపోతున్నారంటే కారణం ఏంటి? అవతల వాడిని మోసం చేయాలి అటువంటి వాక్చాతుర్యం వాళ్ళకు ఉందండి. అటువంటి మాటలు వాళ్ళు ఉపయోగిస్తారండి. వాళ్ళు నిజమని నమ్మేస్తాం మనం. చెడుకు నాశనం అయిపోయేది మనమండి. ఏదైనా చోట్ల కూడా అలాగే నమ్మేసి అందరికీ మనం సంప్రాప్తమయ్యేలా చేస్తుందండి. ఒకడి వల్ల మొత్తం నాశనం అయిపోతుంది, ఒకడి వల్లే మళ్ళీ ప్రజలు బాగుపడుతుంటారు. గమనించాలి మనం ఇక్కడ. కనుక దేవుడు లేని జీవితం మనకొద్దు. మనకి నీతిగా బ్రతుకు, న్యాయంగా బ్రతుకు, ఏ స్థితిలో ఉన్న దేవుడిని గనుపరచు. మనకు కావాల్సిన పదవులు, అధికారులు, ఇది కదా మనకు కావాల్సింది. మనకి నువ్వు ప్రభుత్వం ఉన్నావా లేదా, నువ్వు పేదవాడమైనా కానీ పేదరికలో ఉన్నా కూడా ప్రభుత్వం ఉన్నావా లేదా, అదే నీకు ముఖ్యం. నీకు ప్రభుత్వం నాడు ధనవంతుడు లాజరు కథలో ధనవంతుడు సర్వ సుఖాలు అనుభవించాడు, కానీ అగ్నిలో వేతన పడుతున్నాడు పాతాళంలో. మరి దరిద్రమైన జీవితాన్ని జీవించాడు లాజరు, కానీ దేవుడిని ఎప్పుడు విడిచిపెట్టలేదు, నెమ్మది పొందుతున్నాడు. నీకు ఈ లోకంలో నెమ్మది కదని మనకు కావాల్సిందండి.
మన మరణానంతరం నెమ్మది పొందాలి. మనం ఆ మరణానంతరం నెమ్మది పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు ప్రతిదినము ఆయనతో నడవాలి. నువ్వు ఆయన చేసిన మేలు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి నువ్వు. కానీ ఇక్కడ ఒమ్రీ చూసినట్లయితే అసలు దేవుణ్ణి తన జీవితంలో ఎప్పుడు కూడా యెహోవాను స్తుతించలేదు. అతను భయంకరమైన విగ్రహారాధికుడు అతను. అలాగే నేడు మనం చుట్టూ చూస్తుంటే లోకం పైన ఆధిపత్యం చేసే సామ్రాజ్యాలు కానీ విజయవంతమైన సంస్థలు కానీ, ఇప్పుడు తెలంగాణ వచ్చిందనుకోండి, ఉద్యమం చేసి వచ్చారండి వాళ్ళు. దేవుడు తెలంగాణ స్టేట్ ఇప్పించలేదండి, ఉద్యమం చేశారండి. అలా ఏదో ఉపయోగించుకుని అంతే మంత్రులు అయిపోవటమే. అవి మానవ దురదృష్టి మీద, బలం మీద, అంతులైన శ్రమ మీద కట్టబడ్డాయి. అవి దేవుడి నుండి వచ్చినవి కాదండి, మానవ బలం నుండి వచ్చాయండి. యుద్ధాన్ని జయించడానికి ఒక సైన్యం ఎవడైనా నడిపించాడనే వాస్తవం ఒక జట్టు విజయానికి నడిపిస్తుందండి. ఈవేళ యుద్ధం చేస్తానంటే ఒక గుంపు ఉంటుందండి. ఆ గుంపును అందరూ కలిస్తేనే దేవుడు తనతో ఉన్నాడంటాం అది నిజం కాదండి. దేవుడు ప్రజలకు తెలివిని వారు అలా కోరుకున్నట్లయితే ఆయన లేకుండానే సాధించడానికి శక్తిని, స్వాతంత్రాన్ని దేవుడు దయచేశాడు. ఇది మనం అందరము కూడా తెలుసుకోవాలని మనం. కనుక ఒమ్రీ కూడా ఏం చేశాడంటే తన బలముతో మాత్రమే రాజు అయ్యాడండి. అతను కేవలం పరిశుద్ధులకు జ్ఞానంలో ప్రత్యేకత ఉంటుందండి. విగ్రహారాధకుడు అనేకంగా తన తెలివిని ఉపయోగించి దేశాన్ని, సమాజాన్ని ప్రభావితం చేస్తాడండి. అతను యుక్తమైన నిర్ణయాలు తీసుకుంటాడండి. నువ్వు కూడా యుక్తమైన నిర్ణయాలు తీసుకుంటే నువ్వు కూడా వృద్ధిలోకి వస్తాను. కనుక ఒమ్రీ బహు వివేకి అయినట్లు కనిపిస్తాడు. దేశము కొరకే దురదృష్టి అతనికి ఉంది. అతను కొన్ని మంచి తీర్మానాలు చేశాడు. అతనికి భయంకరమైన నల్లమచ్చ ఉంది. ఏంటంటే అతడు సంపూర్ణంగా దేవుడు లేకుండా జీవించాడండి. సంపూర్ణంగా తన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడిని కనపరచలేదండి. అతను బలపరిచేది అతని హస్తబలమే, శాశ్వతమైన దేవుని కర్మలు కావండి. అంటే 12 సంవత్సరాలు పరిపాలన చేసింది అతను. కనుక ఒమ్రీలాగా హస్తబలంతో ముందుకు వెళ్ళిపోయేవారుగా మనం ఉందామా? దేవుని బలంతో ముందుకు వెళ్ళి దేవుని నామానికి మహిమ తెచ్చేవారు ఉందామా? అందుకే శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనం, కానీ దైవభక్తి ఇప్పటి జీవనంలో, రాబోయే జీవితంలో ఎంతో ప్రయోజనకరమైనది. కనుక దైవభక్తి కలిగి జీవిద్దాం. దేవుని చెప్పు చేతలో మన జీవితాన్ని పెట్టుకుందాం. దేవుని అడుగుజాడులో మనం నడుద్దాం. ఈ లోకంలో తర్వాత కూడా మనకి ఎంతో ప్రయోజనకరమే ఉంటుంది. ఒమ్రీలాగా మనం జీవించొద్దండి. ఈ లోకంలో సమస్తము కూడా మాయ, అస్థిరమండి. కానీ దేవుడి స్థిరము, దేవుని రాజ్యం స్థిరము, దేవుని ప్రేమ స్థిరము. ఆ స్థిరమైన ప్రేమను, రాజ్యాన్ని మనం క్రీస్తులో ఉందాం. ఇవన్నీ అనుగ్రహించడం మనకి ఇస్తాయి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడని, పరిశుద్ధ నామమున స్తోత్రాలు. తన సొంత బలంతో రాజైన ఒమ్రీ గురించి తెలుసుకున్నాం తండ్రి. ఈవేళ బలం ఉంటే, జ్ఞానం ఉంటే ఎవడైనా సరే అవ్వచ్చు తండ్రి, ఏదైనా అవ్వచ్చు ప్రభు. కానీ మేమైతే నీ బలంతో ముందుకు సాగాలి తండ్రి. నీ చెప్పు చేతుల్లో మేము జీవించాలి ప్రభు. నీతిని, న్యాయాన్ని అనుసరించాలి తండ్రి. కళ్ళ నడుక, కపటంలాడు పెదాలంటే నీకు ఇష్టం ఉండదు ప్రభు. మోసం చేతులంటే నీకు ఇష్టం ఉండదు ప్రభు. దుర్యాలోచనలు ఆలోచించే హృదయం అంటే నీకు ఇష్టం ఉండదు ప్రభు. కనుక తండ్రి అటువంటి వాటిని అసహించుకుంటావు తండ్రి. ఈ లోకంలో వారు గొప్పకుండొచ్చు, కానీ నీ దృష్టిలో నీచుగా అసహ్యులు ప్రభు. అటువంటి వారుగా మేము ఉండకుండా యేసుక్రీస్తు మనసు కలిగి యేసుక్రీస్తులా జీవిస్తూ, అనేక మందికి వెలిగిస్తూ, అనేక మందికి మేలు చేస్తూ, ఈ స్వార్థమైన జీవితాన్ని జీవిస్తూ, నేను గణపరుస్తూ మా జీవనయాత్రల ముందుకు సాగిపోయేలా చేయమని క్రీస్తుని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.